నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేష్. ఇక తాత రామానాయుడు మూవీ మొగల్గా పేరొందారు. పెదనాన్న దగ్గుబాటి సురేష్ బాబు, అన్న దగ్గుబాటి రానా. ఇక ఆ ఇంట్లో మిగతా వాళ్ళ పేరు చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఉన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని వాడుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం అలా చేయలేదు. తన ప్యాషన్, క్రియేటివిటీ, హార్డ్ వర్క్ లనే నమ్ముకొని అవే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకున్నారు. ఆమె ఎవరో కాదు, విక్టరీ వెంకటేష్ పెద్ద కుమార్తె అశ్రిత. ఫ్రెండ్స్, మిగతా వీడియో చూసే ముందు ఇప్పటి వరకు మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరో రిక్వెస్ట్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, మిత్రులతోనూ షేర్ చేయించండి. మన యూట్యూబ్ ఛానల్ వీడియోలను షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఇటీవల ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్.com సంస్థ విడుదల చేసింది. అందులో అశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించారు. ప్రస్తుతం 1.8 లక్షల మంది ఫాలోవర్లతో పాటు అత్యంత ప్రభావవంతమైన యువత జాబితాలో చోటు సాధించారు. ఇక అశ్రిత విద్యాభ్యాసం, కుటుంబం, పెళ్లి తదితర అంశాలను పరిశీలిస్తే వెంకటేష్, నీరజారెడ్డిలకు 3 కుమార్తెలు, 1 కుమారుడు. వారిలో పెద్ద కుమార్తె అశ్రిత, రెండో కుమార్తె భావన, మూడో కుమార్తె హయవాహిని కాగా కుమారుడి పేరు అర్జున్. సాధారణంగా రామానాయుడు కుటుంబంలోని సినీ ఇండస్ట్రీతో డైరెక్ట్ గా సంబంధం ఉన్నవారు మినహా మిగతా వారు పెద్దగా మీడియాలో కనిపించరు. వెంకటేష్ కుటుంబమైతే ఇంకా దూరమని, లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారని చెప్పవచ్చు. దీంతో అశ్రిత ఏం చేస్తారనే విషయం ఆ జాబితాలో పేరు వచ్చే వరకు చాలా మందికి తెలియదని చెప్పవచ్చు. అశ్రిత విషయానికి వస్తే అశ్రిత హైదరాబాద్ లోని చదువుకున్నారు. సినిమా కుటుంబమైన అశ్రిత సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. సినిమాల కోసం నాన్న దగ్గుబాటి వెంకటేష్, పెదనాన్న సురేష్ బాబు ఆఫ్రికా, యూరప్ లాంటి ఖండాలకు వెళ్లి వచ్చేవారు. అక్కడి విశేషాలు, భౌగోళిక పరిస్థితులు, వింతలు, విశేషాలతో పాటు అక్కడి ప్రజల ఆహారపు అలవాట్లను పిల్లలకు చెప్పేవారు. దీంతో కొత్త ప్రాంతాలు చూడాలని, వింతలు, విశేషాలు తెలుసుకోవాలని, ఆయా ప్రాంతాల వంటకాల రుచిని ఆస్వాదించాలనే ఆలోచన వచ్చింది. అదే సమయంలో అమ్మమ్మ, తాతమ్మల వంటకాలను కూడా అబ్జర్వ్ చేశారు అశ్రిత. ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక మాస్టర్స్ కోసం యూకే వెళ్లారు. అప్పటికి అశ్రితకు పెద్దగా వంట రాదు. 2 నెలల పాటు బయటి ఫుడ్ తింటే అవి అశ్రితకు సరిపడలేదు. దాంతో చిన్నగా వంటలు చేయడం మొదలుపెట్టారు. కొన్ని నెలలు గడిచేసరికి వంటలు బాగా చేస్తున్నావని స్నేహితులు చెప్పడంతో తాను వంట చేసి ఇతరులకు తినిపించడంలో ఉన్న ఆనందం తెలిసిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అశ్రిత. అలా చదువుకుంటూనే వంట చేయడంపై నైపుణ్యం సాధించడంతో పాటు కొత్త రెసిపీలను కూడా పరిచయం చేశారు. చిన్నతనం నుంచి ప్రయాణం అంటే ఇష్టం ఉండడంతో పాటు వంటలపై ఆసక్తి ఉన్నా చదువు డిస్టర్బ్ కాకుండా చూసుకున్నారు. చదువు పూర్తయ్యాక ఆ దిశగానే కెరియర్ ని ప్లాన్ చేసుకున్నారు. అప్పటికప్పుడు అనుకుని ఈ రంగంలోకి వచ్చారు అశ్రిత. తొలుత ప్రయాణంలో ఎక్కడైనా ఆహారం తీసుకునేటప్పుడు ఆ రెసిపీలను ఫోటోలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఇంట్లోనూ అదే పని చేశారు. కొత్త రెసిపీలకు సంబంధించి అందరితో పంచుకోవాలని భావించి బ్లాగ్ రాయాలనుకున్నారు. అందుకు ఇన్స్టాగ్రామ్ ని ఎంచుకున్నారు. అలా పుట్టిందే ఇన్ఫినిటీ ప్లాటర్. ఆ తరువాత యూట్యూబ్ లోనూ ఛానల్ స్టార్ట్ చేశారు. ఇన్స్టాలో 1,80,000 మంది, యూట్యూబ్ లో 1,05,000 మంది ఫాలో అవుతున్నారు. ఈ ప్లాట్ఫామ్లను ఎంచుకున్న తొలినాళ్లలో అశ్రిత ప్రముఖ ఇంగ్లీష్ ఫుడ్ రైటర్, టెలివిజన్ షెఫ్ నైజెల్లా లాసన్ ను స్ఫూర్తిగా తీసుకున్నారు. కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టడంపై అవగాహన పెంచుకున్నారు. అలా ఇన్ఫినిటీ ప్లాటర్ ద్వారా కొంత పాపులర్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫినిటీ ప్లాటర్ మొదలుపెట్టినప్పుడు ఆమె ఎవరో బయటి వారికి పెద్దగా తెలియదు. ఇందుకు కారణం కూడా ఉంది. వెంకటేష్ కుటుంబంలోని నిబంధనలే అందుకు కారణమని చెప్పవచ్చు. మీకు సాధ్యమైనంత కష్టపడాల్సిందే, సొంత కాళ్లపై నిలబడాల్సిందే. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకున్న సమయంలోనూ కుటుంబం పేరు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడా ప్రస్తావించకూడదని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చెప్పడంతో ఇండిపెండెంట్ గానే వ్యవహరించారు. స్కూల్ అడ్మిషన్ సమయంలో తప్ప ఏ రోజు కూడా తాము తమ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని కానీ ఫ్యామిలీ పేరుని ప్రస్తావించినట్టుగాని గుర్తులేదని అశ్రిత ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పటికీ తనకు తమ కుటుంబం గురించి చెప్పాలంటే ఇబ్బందిగానే ఉందని, అందుకే బ్రీఫ్ గా చెబుతానని నెటిజన్లతో చెప్పారు అశ్రిత. తన స్వయం కృషితోనే ఏర్పాటు చేసుకున్న ఇన్ఫినిటీ ప్లాటర్ ను మొదట్లో ఫుడ్ అండ్ ట్రావెల్ మీద ఆసక్తి ఉన్నవారు మాత్రమే ఫాలో అయ్యేవారని, వారికి ఇటీవలి వరకు తన వివరాలు తెలియవని చెప్పారు. ఇన్ఫినిటీ ప్లాటర్ ఒక్కటే కాదని, తనకు ఊహ తెలిసిన తర్వాత తన కాలేజీ సీటుతో సహా ఏవీ కుటుంబ నేపథ్యం చూసి రాలేదని, ఆ అవసరం కూడా రాలేదని చెబుతారు అశ్రిత. కుటుంబ నేపథ్యం వల్లే నాకన్నీ చాలా సులభంగా వచ్చాయని
కొందరు ఊహించుకుంటారని అది నిజం కాదని చెబుతారు. ఇటీవలి కాలంలోనే నాన్న, అన్నయ్య, వదిన తదితర కుటుంబ సభ్యులు వాళ్ళ పేజీల్లో ట్యాగ్ చేస్తున్నారు. మొదట తనకు తానుగా గుర్తింపు తెచ్చుకున్నారు అశ్రిత. కష్టపడకుండా ఏదీ తేలిగ్గా దొరకదని, కష్టపడి సాధించడంలోనే ఆత్మసంతృప్తి ఉంటుందని నమ్ముతారు. ఇప్పటికీ చాలా మంది మీది బాగా స్థిరపడిన కుటుంబమని, మీకెందుకు ఇంత శ్రమ అని చెబుతారని, అయితే ఎవరి జీవిత లక్ష్యం వైపు వారు వెళ్లాలని, నచ్చిన పని చేసుకుంటూ వెళ్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెబుతారు. తాను పోస్ట్ చేసే వీడియోల గురించి ప్రస్తావిస్తే వంటని సింపుల్ గా, సహజ సిద్ధంగా, తక్కువ ప్రాప్స్ తో షూట్ చేస్తానని, వ్లాగ్ల ద్వారా కొత్త రుచులను పరిచయం చేయడంతో పాటు పరిశోధన, సంస్కృతి, ఆహార నియమాలు, మనిషి ప్రవర్తన పరిశీలించడం ఇలాంటివెన్నో తెలుసుకోవచ్చునని చెబుతారు. ఇక బ్లాగ్ రాస్తానని తొలుత ఇంట్లో చెప్పాక అందరూ ప్రోత్సహించారు. నాన్న ఐడియాలు ఇవ్వడంతో పాటు ఫోటోగ్రఫీలో మెలకువలు నేర్పేవారు. అమ్మ నీరజ మంచి విమర్శకురాలు కావడంతో కరెక్ట్ ఫీడ్బ్యాక్ వచ్చేది. పెదనాన్న సురేష్ బాబు బిజినెస్ టిప్స్ కూడా ఉపయోగపడ్డాయి. అశ్రిత బ్లాగ్ ఏర్పాటు చేసిన కొత్తలో వెంకటేష్ అశ్రితతో మాట్లాడుతూ నువ్వు చేసిన పని చూసి గర్విస్తున్నా అని చెప్పారట. తన నడక చూసి తన మానసిక పరిస్థితి ఏంటో కూడా తన తండ్రి చెప్పేవారని, తక్కువగా మాట్లాడినా ఎక్కువ అర్థం చేసుకుంటారని చెబుతారు అశ్రిత. తన కెరియర్ లో ఇప్పటి వరకు 20కి పైగా దేశాల్లో పర్యటించారు. కర్ణాటకలోని కూర్గుతో పాటు మాల్దీవుల్లోని స్కూబా డైవింగ్ చాలా ఇష్టమని చెబుతారు. చదువుతున్న సమయంలోనే యూరప్ లోని పలు దేశాలను చూసి అక్కడి ఆహారపు అలవాట్లపై అధ్యయనం చేశారు అశ్రిత. ఇక అశ్రితకు 3 ఏళ్ల క్రితం వివాహమైంది. మాజీ ఎంపీ, హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో వివాహమైంది. వీరు చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. అయితే తమది ప్రేమ పెళ్లి కాదని, పరిచయాలున్న కుటుంబాలు కుదిర్చిన పెళ్లి అని చెప్పారు అశ్రిత. ప్రస్తుతం బార్సిలోనాలో ఉంటున్నారు. కల్నరీ షెఫ్ ప్రోగ్రాం చేస్తున్నారు. ఇక దగ్గుబాటి రానా భార్య మిహికా బజాజ్ అశ్రితకు క్లోజ్ ఫ్రెండ్ అని కూడా చర్చ నడిచింది. రానా కంటే ముందే మిహికాతో అశ్రితకు పరిచయం ఉందని చెబుతారు. అశ్రిత సంపాదన విషయానికి వస్తే ప్రపంచ వ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ లో భారీగా ఫాలోవర్స్ కలిగి దాని ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హాపర్ సంస్థ ఇన్స్టాగ్రామ్ రిచ్ లిస్ట్ ను ప్రకటించింది. ఈ జాబితాలో 3 భారతీయులకు చోటు దక్కింది. వారిలో ఒకరు అశ్రిత కాగా ప్రియాంక చోప్రా, విరాట్ కోహ్లీలకు మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కింది. లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ కలిగిన వారికి ఇన్స్టాగ్రామ్ లో సెలబ్రిటీలు పోస్ట్ చేసే ఒక్కో పోస్టుకు రెమ్యునరేషన్ చెల్లిస్తారు. ఆ ప్రకారం చూస్తే అశ్రిత ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసే ప్రతి పోస్టుకు $400 చెల్లిస్తారు. అంటే ప్రతి పోస్టుకు సుమారు 30,000 ఇస్తారు. ఈ జాబితాలో అశ్రిత వరల్డ్ వైడ్ గా 377వ స్థానంలో ఉండగా ఆసియాలో 27వ స్థానంలో ఉన్నారు.